రాముడి యొక్క అయోధ్య గురించి మాట్లాడితే 1528వ సంవత్సరం జూన్ 6వ తారీఖున బాబర్ అనే ఎవరైతే ఆ ఎంపరర్ ఉన్నారో వాళ్ళ యొక్క జనరల్ 1,75,000 మంది హిందువుల్ని సంహరించి అక్కడుండే రామ మందిరాన్ని కూల్చేశారనమాట. అప్పటి నుంచి రాముడికి ఉండడానికి ఒక స్థలం కూడా లేదు. 500 సంవత్సరాలు ఇప్పటికీ గడిచిపోయింది. అయినా సరే సనాతన ధర్మానికి చెందిన ఈ దేశంలో, సనాతన ధర్మం పుట్టిన దేశంలో, సనాతన ధర్మం ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా సనాతన ధర్మం వైపు తిరిగి సనాతన ధర్మంలో ఉండే రాముడి గురించి తెలుసుకొని రాముడు మాకు ఆదర్శం, రామ భక్తి మాకు కావాలి, రామనామం కావాలి అని భారతదేశానికి వస్తే, భారతదేశానికి వచ్చి ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే రాముడికి అక్కడ ఆలయం లేదు, రాముడికి గుడి లేదు, కృష్ణుడికి గుడి లేదు. కాశీలో విశ్వనాథుడికి ఆయన ఒరిజినల్ ఆలయం లేదు. అది మన భారతదేశ స్థితి. కానీ ఒక గొప్ప అదృష్టం, ఇన్ని సంవత్సరాల తర్వాత కదా తిరిగి గొప్ప మహానుభావుల యొక్క సంకల్పంతో మంచి రాజకీయ నాయకులు, ఒక విధంగా చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క శక్తి, ప్రధానమంత్రి గారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి ఎన్ని వేల సంవత్సరాల నుంచి రామ ఆరాధన జరుగుతున్న ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ రామ భక్తులందరికీ కూడా ఒకటే ఒకటి, వాళ్ళ ప్రాణం అక్కడ రాముడు ఆలయంలోకి వెళ్ళాలి. ఇది రామ జన్మ యొక్క భూమి, ఆయన పుట్టిన ప్రదేశం ఇది, ఇక్కడ ఆయనకి ఆలయం ఉండింది, ఆయన ఆలయంలోకి ఆయనను పంపించండి. మా గురువు గారు 1971లో అయోధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చెప్పారనమాట, మొత్తం మిలిటరీ వాళ్ళందరు నించొని మొత్తం ఐరన్ ఫెన్సింగ్ ఉండేదన్నమాట, ఎవరు లోపల పోనిచ్చే వాళ్ళు కాదు. అక్కడ బయట కూర్చొని సాధువులందరూ అఖండ హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవారు అనమాట, రామనామ సంకీర్తన. ఎందుకోసము అని అంటే మా గురువు గారు వెళ్ళినప్పుడు ఆయనకు ఒక పాంప్లెట్ ఇచ్చారు, ఇక్కడ రామ మందిరం కట్టాలి, ఇక్కడ రాముడు మళ్ళీ ఆయన యొక్క ఆలయంలోకి వెళ్ళాలి, దీనికోసం విరాళ స్వీకరణ కోసం మేమందరం ఇక్కడ కూర్చొని ఈ అఖండ హరినామ స్మరణ చేస్తున్నాం. మా జీవితంలో ఒకటే ఆశయం ఏంటి అని అంటే ఇక్కడ రాముడు మళ్ళీ ఆలయంలోకి వెళ్ళాలి. 1971లో ఇచ్చిన ఆ పాంప్లెట్ ని మా గురువు గారు భద్రంగా ఉంచుకున్నారనమాట. ఇప్పటికి మొన్నే తీసి చూపించారు. ఈ పాంప్లెట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చారు, ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. ఎంత మంది అండి జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోయారు. మా రాముడు అక్కడ ఉంటే చాలు, మాకు ఇంకే ఏమొద్దు. అలాంటి శుభతరుణం మనము ఉన్న సమయంలో మనం చూడబోతున్నాము అని అంటే ఎంత అదృష్టము అనేది, అంత అదృష్టం. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి నిజంగానే అది గొప్ప అదృష్టం. అందుకే మేము ఈసారి న్యూ ఇయర్ చెప్పడంలో చాలా ఆనందపడుతూ ఉన్నాం. నిజంగా కొత్త సంవత్సరం, ఎందుకంటే అది మంచి సంవత్సరం. ఎందుకంటే మన రామచంద్రుడు తిరిగి అయోధ్య నగరంలో తను పుట్టిన ప్రదేశంలోకి వెళ్తున్నారు. చాలా మంది ఆర్గ్యూ చేశారండి, ఎలా ప్రూవ్ చేస్తారు రాముడు ఇక్కడ పుట్టాడు అనే విషయం గురించి ఎలా తెలుస్తుంది అని అంటే మనకి తెలుస్తుంది. రామభద్రాచార్యులు అని చాలా గొప్ప జగద్గురువులు అనమాట. ఉత్తర భారతదేశంలో చిత్రకూటంలో వాళ్ళ పీఠం ఉంటుంది, తులసి పీఠం అని. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి నేత్రములు కనిపించవు, అయినా సరే సుమారుగా 4 లక్షల శ్లోకములు కంఠస్థం ఆయనకి. అమ్మో, అంతగా పురాణాలు, వేదాలు, శాస్త్రాలన్నీ కూడా 4 లక్షల పైగా శ్లోకాలు ఆయనకు వచ్చు. మొత్తం గీత, మొత్తం తులసీదాస్ యొక్క రామాయణం, మొత్తం భాగవతం అన్ని ఆయన చూడకుండా చెప్పేస్తారని. అటువంటి ఆయన శాస్త్రాలలో నుంచి ప్రూవ్ చేశారు ఏది కరెక్ట్, రాముడు పుట్టిన ప్రదేశం ఇదే అని ఆ జడ్జి దగ్గర ప్రూవ్ చేశారనమాట. ఎంతమంది అండి అసలు రామజన్మభూమి ఇది ధర్మం కోసం నించోవడం అంటే. కానీ ఈ మధ్యలో ఉండే జనాలండి ఏదో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వెనకాల పడి వెళ్ళిపోవటం, టీవీలలో సినిమాలలో చేసిన వాళ్ళ వెనకాల ఏం చేశారని, ఏం పిచ్చి పట్టిందని మనం వాళ్ళ వెనకాల తిరుగుతున్నాం అండి. వాళ్ళు సమాజానికి ఏదన్నా మంచి ఒక దారిని చూపించారా, 10 మందికి మంచి చేశారా,
కానీ ఈ యువతరాన్ని చూస్తే మాకు అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది. అందరు అలా ఉన్నారని కాదండి, చాలా మంది దైవం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో మళ్ళీ ఆ అవేర్నెస్ కొంచెం పెరిగిందండి. తేవడానికే ప్రయత్నం అందరూ చెయ్యాలి. నిజం అది. మనం ఈ కార్యక్రమాధ్యమంగా చేసేది కూడా అదే కదా. ఏదో ఒక విధంగా కొంతమందికైనా సరే. ఈ రోజు మమ్మల్ని ఒకళ్ళు అడిగారు, ప్రభుజీ కొన్ని చాలా లక్షల మంది చూడొచ్చు, కానీ కొన్ని ఏవి చూడకపోయినా సరే మీరు వెళ్తారా చెప్పడానికి అని అంటే, నేను అన్నాను ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా నేను చెప్పే మాటలు విన్నా సరే మేము వెళ్తాం అక్కడికి. వాళ్ళకి ఎంత ఉపయోగం అవి. కళ్ళు మారినా చాలండి మాకు జీవితంలో. మా మొత్తం చేసే ప్రయత్నం పొద్దు నుంచి రాత్రి దాకా మేము కష్టపడింది, ఒక్క వ్యక్తి అయినా సరే ఒక్కసారి అయినా సరే రాముడి గురించి కృష్ణుడి గురించి ఆలోచించారా అంటే నా జీవితం తరించినట్టు. మీకు అలాంటి అనుభవం ఏదైనా ఎదురైందండి? ఏ విషయంలో? ఒక్క వ్యక్తి నా వల్ల మారారు. ఎంతో మంది అని నాకు తెలుసు, కానీ మిమ్మల్ని బాగా కదిలింపజేసింది, మీరు చలించింది. మాకు ఒకసారి చెప్పారు, ప్రభుజీ మేము అంతగా అసలు భక్తి ఇలాంటివన్నీ మాకు ఉండేది కాదు, కానీ మా వైఫ్కి మేము బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నా. అయితే మేము వెళ్ళి అడిగా, ఏం కావాలి నీకు ఈ సంవత్సరం బర్త్డే గిఫ్ట్ అని అంటే ఆవిడ అన్నారు, ఈ సంవత్సరం నాకు బర్త్డే గిఫ్ట్గా ప్రణవానంద దాస్ చెప్పిన భాగవతం వినాలి మీరు అని అడిగారు. అయితే మీ భాగవతం వినే లోపలే నేను భక్తుని అయిపోయాను ప్రభుజీ అని చెప్పారనమాట. ఇలాంటివి విన్నప్పుడు మాకు చాలా ఆనందం వేస్తుంది. అరే మేము ఒకళ్ళ జీవితంలో ప్రభావితం చేయగలిగామే అని. లేదా చాలా మంది చెప్తుంటారు, ప్రభుజీ మేము సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళం, మీ ప్రవచనాలు ఏదో ఒక విధంగా మమ్మల్ని ఉజ్జీవింపజేశాయి, మేము ఇప్పుడు ఎంత చక్కగా మేము ఆనందంగా ఉంటూ 10 మందికి ఆనందాన్ని పంచుతున్నాం. మొట్టమొదట మనం వీడియో చేసినప్పుడు కూడా ప్రభుజీ ఇదే అంశం మాట్లాడుకున్నాం. నిజంగా చాలా మంది అలా డిప్రెషన్లో ఉండి సూసైడ్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ప్రణవానంద ప్రభుజీ వారి ప్రవచనం విని, వారు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు విని ఇంకా జీవితం ఉంది అయిపోలేదు అని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే కామెంట్స్ రూపంలో కూడా కొన్ని చూస్తాం కదా, వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. ఆ విషయంలో చాలా కాబట్టి ఆ విధంగా ఎవరినైనా మేము సేవ చేయగలుగుతున్నాం అని అంటే మాకు చాలా పెద్ద అదృష్టం. కానీ మనం చేసేదంతా ఒక చిన్ని మట్టి రేణువు లాంటిది, ఇసుక రేణువు లాంటిది. ఇంకా చాలా. కానీ ఆ రాముడు వస్తే, ఆ రాముడి యొక్క భక్తి, ఆ రాముడి యొక్క ఆలయం కానీ వస్తే ఇంకెంత మందికి రాముడి గురించి తెలుస్తుంది. ఎలా ఉండబోతుందని మీ భావన? అద్భుతం, పరమ అద్భుతంగా ఉండబోతుంది రాముడి యొక్క ఆలయం. రాముడు వచ్చిన క్షణం నుంచి ఇంకా మనకి మన ధర్మం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను. ప్రతి ఒక్క హిందువు కూడా ఒక గొప్ప పండుగలాగా, ఒక గొప్ప ఉత్సవంలా చేసుకోవాలి అని అందరూ చెప్తున్నారు. మన ప్రధానమంత్రి గారు కూడా అదే విషయాన్ని అందరికీ పిలుపుగా ఇచ్చారు. దీపావళి చేసుకోవాలి అని చెప్పారు ఆయన. రాముడు అయోధ్య వదిలి వెళ్ళినప్పుడు అటండి, కడుపులో ఉండే శిశువులు కూడా ఏడ్చాయట, రాముడు అయోధ్య వెళ్ళిపోతున్నాడు అని. చెట్లన్నీ రాముడు వెళ్ళిపోతున్న వైపుకి వంగిపోయి 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 14 సంవత్సరాలు పూలే విరుచుకోలేదట, ఒక పండు కూడా కాయలేదట. ఇంట్లో ఉండే చిన్న చిన్న ప్రాణులు, పిల్లులు ఇవి కూడా రాముడి వైపే ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయాయట. ఒక్క పండుగ, ఒక్క ఉత్సవం రాముడు లేక అసలు అయోధ్య వాసులందరూ కూడా అంతా బాధపడ్డారట. కానీ ఎప్పుడైతే రాముడు వస్తున్నాడో ఆనందంతో వాళ్ళప్పుడు 14 సంవత్సరాల తర్వాత దీపం వెలిగించి తోరణం కట్టుకొని ముగ్గేసి రాముడిని స్వాగతించారట. కాబట్టి మనకి దీపావళి రాముడి యొక్క స్వాగతం. నిజమైన దీపావళి జనవరి 22. ఎందుకంటే రాముడు నిజంగా మళ్ళీ తిరిగి ఆలయంలోకి ఆ అయోధ్య వైభవం ఆ రోజు ప్రకాశింపబడుతుంది అనమాట. కానీ కేవలం రాముణ్ణి ఆలయంలోకి పంపించి మనం పని మనం చేసుకోకూడదు. రాముణ్ణి మన హృదయంలోకి స్వాగతించాలి. ఎలా స్వాగతిస్తారు హృదయంలోకి అని అంటే, ఆ రాముడు గురించి వినటంతో, రాముడు ఆచరించిన మార్గం తెలుసుకోవటంతో మన హృదయంలోకి మనం ఆహ్వానించవచ్చు. అందుకే జనవరి 16వ తారీఖు నుంచి మన ప్రణవానంద దాస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ మాధ్యమంగా మనం రామాయణ ప్రవచనాలను చేస్తున్నాం అనమాట. 16 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం పూర్తి రామాయణాన్ని మనం చెప్పుకోబోతున్నాం. రాముడి యొక్క ప్రతిష్ట. 12 డేస్. 12 డేస్ మనం మొత్తం ఒక్కొక్క కాండం కూడా రెండు చెప్పున సంక్షిప్తంగా రాముడి యొక్క ఆ ఉత్సవాలు జరిగేంత లోపల మనం పూర్తి రామాయణాన్ని శ్రవణం చేయాలి అనే ఒక సంకల్పంతో అన్నమాట.